అదే సినిమా డైలాగులు వద్దు నిజంగా తీయమని అంటున్నా. ఎంతమంది మీరు కేసులు పెట్టారో అడుగుతున్నా. మీరు ప్రతిసారి మీరు మాట్లాడే మాటలు పేపర్లకే పరిమితం అవుతూ ఉన్నాయి. సినిమా డైలాగులు లాగా సపోర్ట్ కొట్టుకోవడానికి పనికొస్తున్నాయి. కానీ దయచేసి మరి ఎంతమంది మీద కేసులు పెట్టిండ్రు, ఎన్ని చర్యలు మీరు తీసుకున్నారు ప్రజలకు చెప్తే బాగుంటుందని అంటున్నా. ఎవరన్నారు? ఈ గాయన విషయం కూడా నేను మాట్లాడితే ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్లు జగ్గారెడ్లు మాట్లాడితే ఏం గతంలోనే దాని మీద చాలా గట్టిగా మనం చెప్పినాము. ప్రతిసారి మేము క్లారిఫికేషన్ ఇచ్చుకునేటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. వాళ్ళు ఎంతమంది మాతో టచ్లో ఉన్నో చెప్పమనండి, సమయం వచ్చినప్పుడు చెప్తాము. పాపం ఊసిపోయే పథకం కాలేదు, ఎప్పుడు పడిపోదో తెలియని ప్రభుత్వం వాళ్ళది. వాళ్ళంతా మాతో టచ్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎవరెవరు టచ్లో ఉన్నారో ఎవరెవరు మాతో రావడానికి సిద్ధంగా ఉన్నారో అవన్నీ నేను సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు, నేను వాళ్ళు ఉన్నప్పుడు సొంపుగా ఉండే అని చెప్పి వీళ్ళు చేస్తున్నారా? గతంలో గట్లే ఉండదు, ఇప్పుడు గట్లే ఉన్నది. తేడా ఏమున్నదని చెప్పి ఏదో స్టంట్ చేస్తూ ఉంటాడు మా కేసీఆర్ గారు. మహేశ్వర్ రెడ్డి ఏలినాటి శనేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కి పట్టిన దరిద్రం. బీజేపీలోకి పోయినావు, అక్కడి నుంచి కాంగ్రెస్ వాళ్ళకి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. నీ నెలక కంట్రోల్లో పెట్టుకో, లేదంటే మంచిగా ఉండదని చెప్తున్నా. ఎవడన్నా కాంగ్రెస్ లో నుంచి వస్తారు, మాకు టచ్ లో ఉన్నారు అని అంటే ఫస్ట్ నీ దగ్గర రాకముందు ఎవడన్నా వస్తే ఇక్కడ ప్రజలు కోసి కారం పెడతారు, వాళ్ళకి రాళ్లతో కొడతారు. ఎవరన్నా ఒకళ్ళు కాంగ్రెస్ లో నుంచి కదిలితే ఒక్కడన్నా కదిలి మీ బీజేపీలకి, పనికి మాలిన బీజేపీలకి, దేశాన్ని సర్వనాశనం చేస్తున్న బీజేపీకి, ఈరోజు దేశాన్ని అధోగతి పాలు చేసినటువంటి బీజేపీలోకి ఎవడన్నా పోతాడా? బత్తాయిలు వేషాలు వేసేటోళ్ళు తప్పించి ఎవడన్నా పోతాడా? ఓ అన్నం కడుపుకి ఉప్పు కారం వంటికి చీమున్న ఎత్తులు ఉన్నోడు ఎవడన్నా వస్తాడా? మీ పార్టీలకి టచ్ లో ఉన్నారంట. పీకిన పని మాలిన 8 మందితో మీకు టచ్ లో ఉంటారా? ఎవడన్నా 52 మందిని కొనే దమ్ము నీకున్నదా? చూద్దాం, ఒక్కళ్ళన్నా టచ్ చేయి. హై టెన్షన్ వైర్లు కాదు, కనీసం ఫ్యూజులలో చేతులు పెడితే మళ్ళీ బయటికి వెళ్ళో బిడా. ఇంకోసారి మాట్లాడినామంటే ఎవడన్నా ఒక్కడు మా వాళ్ళని గుంజే ప్రయత్నం ఒక్కడన్నా చెయ్యండి. ఎవడన్నా పోతానంటే వాళ్ళకి నేను ఇందాక చెప్పినా కదా, గదే అవుతుంది గతి. చూసుకోండి, మా వాళ్ళు టచ్ లో కాదు. ఉన్న 8 మందిలకి 6 మంది ఎక్కడ బిక్కపోతారో తెలుస్తలేదు మీకు. కానీ ఎవరో 52 మంది మీకు టచ్ లో ఉంటే ప్రభుత్వం పడిపోతుందంటే ఈ ప్రభుత్వం రేపు పొద్దున ఏర్పాటు చేస్తారంటే అప్పటిదాకా చూసుకుంటే కూర్చొని ఏం పిచ్చోళ్ళు ఉన్నారు. మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలో భాగంగా 8 మంది 30 మంది కలిస్తే 38 మంది అవుతారు. ఇంకో 25 మంది ఆడికెళ్ళి తెచ్చుకుందాం అనుకుంటున్నారు. మీరు 25 మంది తెచ్చే లోపల 30 మంది ఖాళీ అవుతారు. అది చూసుకోండి. సిగ్గు శరం లేదు బతుకులకి. మాట్లాడితే ప్రభుత్వం పడిపోతుంది అని దేశంలో కథం అయిపోతున్నారు. వచ్చే 200 సీట్లు కూడా దిక్కు దివాణా లేకుండా పోతున్నది. ఇక వచ్చి మాకొచ్చి ఏమో మాట్లాడతారు. నాలుక జాగ్రత్త, ఖబర్దార్.